ఇండస్ట్రీని ఆదుకుంటాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతోంది. రాజమౌళి గారు ఈయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తనేంటో తన యొక్క అద్భుతమైన దర్శకత్వం ఏంటో మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరిని కూడా కొత్త లోకానికి తీసుకువెళ్ళి ఎంతగానో మైమర్పించగలరు రాజమౌళి గారు. అలాంటి రాజమౌళి గారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే, అలాగే మెగా కుటుంబం అంటే ఎంత ఇష్టమో, ఎంత అపారమైన గౌరవమో మనందరికీ తెలిసిందే. అయితే మరి అలాంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సినిమా థియేటర్లపై నిఘా వేయాలి అంటూ చెప్పుకొచ్చిన విషయాలు తెలిసిందే కదా. అయితే మరి ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్కి గురైపోయారట రాజమౌళి గారు. ఆయన స్పందిస్తూ, ఇండస్ట్రీని పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తాడు అని అసలు అనుకోలేదు అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట. కానీ ఆ తర్వాత పూర్తి విషయాలు తెలుసుకొని ఒక్కసారిగా ఆవేదనకి గురయ్యారట. ఇక రాజమౌళి గారు స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించాలని ఎల్లవేళ ఆయన తాపత్రయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి గొప్పగా ఎదిగి ఏపీ డిప్యూటీ సీఎం పదవిని అధిష్ఠించాడంటే ఆయన యొక్క గొప్ప మనస్తత్వాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆయన సినిమా రిలీజ్కి ఉంది అంటే కొంతమంది ప్రముఖులు ఇలా అడ్డుకట్ట వేసేసరికి పవన్ కళ్యాణ్ గారు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇండస్ట్రీ ప్రముఖులు నాకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అంటూ ఆయన అంత బాధాకరంగా లేఖ రాసినప్పుడు ఆయనలోని ఆవేదన నాకు అర్థమైంది. నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా అర్థం చేసుకున్నాను. చేతినిచ్చే చేతినే విరగొట్టాలని ఇండస్ట్రీ చూడడం అస్సలు కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నటువంటి రాజమౌళి గారు ఎంతగానో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది.